హలో గైస్, వెల్కమ్ టు డే 6 ఆఫ్ లర్నింగ్ ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఈ రోజు మనం క్యాప్జెమినీలో అడిగిన ఈ ఎస్క్యూఎల్ క్వశ్చన్ ని డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి హౌ డు యూ క్వెరీ టు రిట్రీవ్ ది డూప్లికేట్స్ ఫ్రమ్ ది గివెన్ టేబుల్. సో ఒక టేబుల్ ఇచ్చి అందులో డూప్లికేట్ రికార్డ్స్ ఉంటాయి. సో అందులో నుండి నువ్వు డూప్లికేట్ రికార్డ్స్ ని ఎలా రిట్రీవ్ చేసావు దానికోసం క్వెరీ రాయమంటాడు. సో మనం దానికోసం కౌంట్, గ్రూప్ బై, హ్యావింగ్ ఈ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఒక క్వెరీని బిల్డ్ చేద్దాం. సో నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఇన్స్టాగ్రామ్ అనే డేటాబేస్లో స్టూడెంట్స్ అనే టేబుల్ క్రియేట్ చేసుకొని అందులో ఐడి, నేమ్ అనే కాలమ్స్ని క్రియేట్ చేసుకొని అందులో డూప్లికేట్ రికార్డ్స్ని ఇన్సర్ట్ చేసుకున్నా. లెట్స్ సీ దోస్ రికార్డ్స్. సో ఇందులో చూసుకున్నట్టయితే రవి 2 times ఉంది, జగ్గు 2 times ఉంది. సో లెట్స్ బిల్డ్ ఎ క్వెరీ టు రిట్రీవ్ దీస్ డూప్లికేట్స్. సో దానికి క్వెరీ రన్ చేద్దాం. సెలెక్ట్. సో మనకి 2 columns కావాలి. ఒకటి నేమ్ అనే కాలం ప్లస్ ఇంకో కాలం ఏంటి, ఆ నేమ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది. సో దానికోసం మనం నేమ్ అని ఇచ్చుకుంటాం ఒకటి, ఇంకోటి ఆ నేమ్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో దానికోసం కౌంట్ ఇచ్చుకుంటాం. సో ఈ కౌంట్ ఏం చేస్తుంది అంటే ఆ నేమ్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో దాని వాల్యూ ఇస్తుంది ఫ్రమ్ ఏ టేబుల్, స్టూడెంట్స్ టేబుల్. సో ఈ నేమ్ సపోజ్ రవి 2 times ఉంది కాబట్టి ఆ 2 రవిస్ ఒకటే దగ్గర రానికి మనం ఏం చేస్తామంటే గ్రూప్ బై యూజ్ చేస్తాం, గ్రూప్ బై నేమ్. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే రవి 2 సిమిలర్ నేమ్స్ కాబట్టి గ్రూప్ చేస్తుంది, ఒకటే దగ్గర ఉంచుతుంది. సో 2 రవిస్ ఉన్నాయి కాబట్టి కౌంట్ 2 ఇస్తుంది. అట్లా గ్రూప్ బై యూజ్ చేసినప్పుడు దానికి ఫిల్టరింగ్ కోసం వేర్ వాడదు, ఫిల్టరింగ్ కోసం ఓన్లీ హ్యావింగ్ యూజ్ చేస్తాం. హ్యావింగ్ కౌంట్ గ్రేటర్ దెన్ 1. గ్రేటర్ దెన్ 1 ఎందుకు ఇచ్చాయంటే కౌంట్ 1 ఉందనుకో అది డూప్లికేట్ కాదు, ఎందుకంటే ఒకటే రవి ఉన్నాడు. సపోజ్ కౌంట్ 2 ఉందనుకో డూప్లికేట్ ఉన్నట్టు, ఎందుకంటే 2 రవిలు ఉన్నాయి కాబట్టి. అందుకనే కౌంట్ స్టార్ గ్రేటర్ దెన్ 1 ఇచ్చారు. సో లెట్స్ సి రవి ఇచ్చింది, రవి 2 times రిపీట్ అయింది. జగ్గు ఇచ్చింది, జగ్గు 2 times రిపీట్ అయింది. సో ఇలా మనం ఈ డూప్లికేట్స్ని రిట్రీవ్ చేసుకోనికి క్వెరీ ఇలా యూజ్ చేస్తాం.